మే కమ్ ఇన్ సార్? థ్యాంక్ యూ. Please sit. Thank you, sir. How do you do? Good. Yeah, this is your appointment letter. మీరు అడిగారు కదా జీతం ఎంత ఇస్తా అనేసి, ఓపెన్ చేసి చూడండి. Wow, this is really surprising. Thank you so much, sir. It's my pleasure. ఆ జీతం సరిపోతుందా లేక ఇంకా పెంచాలా? చాలు సార్, ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ. అభి, ఉద్యోగం వచ్చేసింది. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను పార్టీ ఇవ్వలేను సార్. ఏ? నేను ఎంత పెద్ద పార్టీ ఇచ్చినా అది మీకు చిన్నదే సార్. ఓకే ఓకే, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా నేను పార్టీ ఇస్తాను. ఉద్యోగము మీరే ఇచ్చి పార్టీ కూడా మీరే ఇస్తే బాగోదు సార్. ఏంటవి అలా మాట్లాడుతున్నావు? ఉద్యోగంలో నువ్వు ఈ రోజు జాయిన్ అయ్యావు, కానీ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ నిన్నటి నుంచి. అందుకే మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నేను నీకు పార్టీ ఇస్తాను. ఓకే సార్. నో సార్, ఐమ్ జస్ట్ రాజ్. పార్టీ ఎక్కడ రాజ్? చెప్పను, చెప్తే థ్రిల్ ఉండదు. ఎస్, అక్కడ మనిద్దరమే ఉంటాం. దానిలో ఏం థ్రిల్ ఉంది? అదేంటది? ఒక మొగ ఒక ఆడ ఏకాంతాలు అట్లా థ్రిల్ ఉండదా? మనిద్దరం ఒకరినొకరం చూసుకుంటూ కూర్చుంటే దాంట్లో థ్రిల్ ఉంటుందా? ఒక మొగ ఒక ఆడ ఏకాంతంలో ఉంటే చుట్టూ ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. ఏసీ ఆన్ చేస్తే చల్లబడుతుంది. ఒక ఏసీ కాదు, 10 ఏసీ లోనైనా అక్కడ వేడిగానే ఉంటుంది. నేను నమ్మను. పందెం? ఓకే, ఛాలెంజ్. ఏ అవి, నువ్వు ఓడిపోతావు. పర్వాలేదు, గెలిచేది మీరే కదా. అది నాకు తెలుసు. ఐ నో ఇట్. గెలిచేది. సో మనం ఏ టైంకి ఆ గాలి వేడెక్కే ప్లేస్ కి వెళ్తున్నాం? నైట్ 7 o'clock. నువ్వు లైఫ్ స్టైల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటావు, నేను వచ్చి నిన్ను అక్కడ పికప్ చేసుకుంటాను. ఓకే, డోంట్ ఫర్గెట్, షార్ప్ 7. ఓకే ఓకే, ఎనీవే నైస్ మీటింగ్ యూ. బై. ఇట్స్ మై ప్లెజర్ ఆల్వేస్. రాజ్, యు ఆర్ ఎ లక్కీ బాస్టర్డ్. లా 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 లా. అభి నీకు ఎప్పటి నుంచి స్నేహితురాలు? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఏ క్లాస్ వరకు? 8th క్లాస్ వరకు. ఆ తర్వాత ఎందుకు విడిపోయారు? అభి వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో యుఎస్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయారు? నాకు తెలియదు. తెలియదా? ఆత్మహత్య చేసుకున్నారని అభి చెప్పింది. తప్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేశారు. హలో, ఎవరు సార్ మాట్లాడేది? నేను రాజ్ కుమార్ని మాట్లాడుతున్నాను. సార్, అయ్యగారు లోపల ఉన్నారండి. మీ అయ్యగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే, పిలుస్తాను ఉండండి. సార్, రాజ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలంట. తెలిసింది, మీరు చేసిన చీటింగ్ మొత్తం తెలిసింది. వాట్? మీరెవరు అనడానికి ఎంత ధైర్యం మీకు? ఈ కంపెనీ నుంచి నువ్వు తప్పుకుంటే 2 కోట్లు ఇస్తాం. మర్యాదగా ఒప్పుకో. మీరెవర్రా నాకు ఆఫర్ ఇవ్వడానికి? నేనే మిమ్మల్ని పెట్టారా ఫోను? ఫోన్ పెట్టేకు శంకర్ ప్రసాద్. మర్యాదగా మేము చెప్పేది జాగ్రత్తగా విను. మేమిచ్చే ఆఫర్ ఒప్పుకుని కంపెనీ నుంచి నీ ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త. మీరేం చేస్తారో నేను చూస్తాను. ఏం జరిగిందండి అలా ఉన్నారు? చూసావా గాయత్రి, ఎంత విశ్వాసఘాతమో. అనాథలుగా తిరుగుతున్న వాళ్ళకి వర్కింగ్ పార్ట్నర్స్ గా ఛాయిస్ ఇస్తే ఈ రోజు నన్నే చంపుతామని బెదిరిస్తున్నారు. ఏమైంది? అయ్యో, బ్రేక్ పట్టాలి. వీళ్ళు ముగ్గురు కలిసిన ఫోటో అభి డైరీలో ఎందుకుంది?
ఆ ముగ్గురే అభి తండ్రి చావుకు కారణం. చిన్న వయసులోనే అభి చాలా కష్టాలు పడింది. ఇంతకాలం యుఎస్ లో వర్క్ చేసి ఆ డబ్బులతో ఇండియాకి వచ్చింది. ఈ ముగ్గురిని చంపటానికి, అవునా? అవును, ఆ ముగ్గురికి తన నుంచి చంపుతోంది. అంటే ఇండియాలో పోలీసులే ఉండరనుకుందా? తను అన్నిటికీ తెగించే వాళ్ళని చంపుతోంది. తను చంపాలనుకున్న రాజ్ కుమార్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ అల్లుడు. అంత తేలిగ్గా దొరకడు.